హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, అలాగే బగారా రైస్ అండి. సో మీలో ఎంతమందికి చికెన్ కర్రీ విత్ బగారా రైస్ ఇష్టం, అలాగే పప్పుచారు అండ్ బగారా రైస్ ఇష్టమో కామెంట్స్ చేసి చెప్పండి. నాకైతే బగారా రైస్ విత్ పప్పుచారు విత్ వడియాలు ఇవి ఉంటే చాలండి, చాలా తినేస్తాను. మొత్తం బవన్న అయిపోతుంది. సో అంత ఇష్టం నాకైతే. సో వీడియోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, ఫుల్ వీడియో చూసేసి కామెంట్ కూడా చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చికెన్ మ్యాగ్నేట్ చేస్తాం కదా. సో చికెన్ మొత్తం బాగా కడిగి వాటర్ లేకుండా పెట్టుకోవాలండి. స్టెయినర్లో పెట్టుకుంటే వాటర్ అంతా పోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ అంతా వెళ్ళిపోయాక అందులో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, జీరా పౌడర్, అలాగే గరం మసాలా, ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. పెరుగు కూడా వేసుకోవాలి. సో నేను పెరుగు అందులో తర్వాత వేసుకొని మ్యాగ్నేట్ చేస్తాను. తర్వాత గుర్తొచ్చింది, పెరుగు మర్చిపోయానని చెప్పేసి, సో అందుకోసమని పెరుగు యాడ్ చేసేసుకున్నాను. పెరుగు యాడ్ చేసుకొని అంతా అప్లై చేసేసి బాగా మిక్స్ చేసుకున్నానండి. బాగా మిక్స్ చేసుకుంటే ఒక 15 minutes పెట్టేసి తర్వాత కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే ప్రతి ఒక్క ముక్కకి మసాలా అని ఉంటే చాలా బాగుంటుంది. సో కర్రీ కోసం 4 teaspoon ఆయిల్ యాడ్ చేసి మసాలా దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత అందులో మనం 1 onion సరిపోతుంది, పెద్దది, అది యాడ్ చేసుకొని పచ్చిమిర్చి 4 కట్ చేసుకొని అందులో యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో యాడ్ చేసేసుకొని బాగానే ఉడికించుకోనండి. అందులో ఇంకేం వేయాల్సిన అవసరం ఉండదు. ఓన్లీ సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత టమాటా యాడ్ చేసి అది ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో తర్వాత బగారా రైస్ అండి, ఒక బౌల్ పెట్టేసి అందులో 4 teaspoon ఆయిల్ యాడ్ చేసేసుకొని మసాలా దినుసులు అండి, ఇలాచీ, దాల్చిన చెక్క, పువ్వు, అలాగే బిర్యానీ ఆకు, సాజీరా వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుంది రైస్కి. సో ఇంకా నేను ఇందులో ఏం యాడ్ చేయట్లేదు. ఇంకొంతమంది ఎలా అంటే పుదీనా ఇంకా చాలా చాలా యాడ్ చేస్తుంటారు కదా. సో అందుకోసమని నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. పిల్లలు కూడా తింటారు కదా, పిల్లలు ఇలా ఏమన్నా ఎక్కువ యాడ్ చేసి ఉంటే వాళ్ళు తినరు. సో అందుకోసం అని చెప్పేసి ఇలా చేయడం జరిగింది. సో ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్ అయితే ఫ్రై అయిపోయింది. సో అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నానండి. మీరు క్వాంటిటీ చేసుకొని వేసుకోండి. అంటే పావుసర్ బియ్యం ఉంటే 3 గ్లాసుల వాటర్ సరిపోతుంది. సో నేను పావుసర్ బియ్యం తీసుకున్నాను. సో అందుకోసం అని చెప్పేసి నేను 3 గ్లాసుల వాటర్, మీరు కూడా అలాగే తీసుకుంటే అలాగే చేయండి. లేదు ఎక్కువ తీసుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసేసుకోండి. సో తర్వాత వాటర్ మసిలేటప్పుడు నేను బియ్యం అయితే యాడ్ చేసేసుకున్నాను. నానబెట్టిన బియ్యం వేసుకుంటేనేమో కొంచెం వాటర్ తక్కువ వేసుకోండి. లేదు అప్పట్లో చేసుకుంటున్నాము అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే అన్నం ఉడికేటప్పుడు మిరియాలు ఉండకుండా చాలా బాగా కుక్ అవుతుంది అనమాట. ఇలా 2-3 minutes బియ్యం వేసిన తర్వాత 2-3 minutes బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఉడికించినాక ఒక 2 minutes తర్వాత మళ్ళీ కలుపుకుంటూ ఉంటే అన్నం అనేది ఉడుకుతుంది. లేదు వాటర్ పడతాయా లేదా సరిపోతాయా చెక్ చేసుకోవాలండి. లేదంటే అన్నం అడగంటుతుంది, బియ్యం మొత్తం ఖరాబ్ అవుతుంది అనమాట. సో నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి, వాటర్ కూడా ఉన్నాయి. సో దమ్ముకి వేసేసి తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ అయితే చేసేసుకున్నాను. మీరు అందులో ఫుడ్ కలర్ అంటే వేసుకోవచ్చు కావాలంటే. సో నేను చికెన్ ఫ్రై కోసం సపరేట్గా నేను మసాలా ఏం యాడ్ చేయలేదండి. నేను చికెన్ కలిపేటప్పుడు అన్నీ అందులోనే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాక చికెన్ కొన్ని పీసెస్ తీసి పక్కన పెట్టేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకుంటానండి. ఎప్పుడైనా సరే ఇలాగే చేసుకుంటాను. సో చికెన్ ఫ్రైకి ప్యాన్ అయితే తీసుకున్నాను కొత్తగా నేను, చాలా బాగుంది, వర్త్ అనిపించింది. 300 rupees, చాలా బాగుంది.
సో ఇలా చికెన్ ఒకదాని తర్వాత ఒకటి ఇందులో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత అలాగే మళ్ళీ టర్న్ చేసుకుంటూ ఉంటే చికెన్ అయితే బాగా కుక్ అవుతుందండి. చాలా బాగా ఫ్రై అవుతుంది కూడా. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మెయిన్ కారణం పిల్లల కోసమే నేను ఇలా అయితే తీసుకోవడం జరిగింది. నాకు చికెన్ వెరైటీస్ ఎక్కువ చేయడం రాదు అండి. మా వారే చూపిస్తుంటారు అప్పుడప్పుడు ఇలా చేయాలి ఇలా అని చెప్పేసి. సో ఇది కూడా తనే చూపించారనమాట. సో టోటల్ అయితే చికెన్ అయితే ఇలా వచ్చేసింది. సో బగారా రైస్, చికెన్ పీస్ అలాగే చికెన్ కర్రీ.